కళ్ళున్నా చూడలేని వారెవరైనా బైబిల్‌లో ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుకతో గుడ్డివాడైన ఒక మనుషుడుంటాడు. అతని పుట్టుకకు ఎవరి పాపం కారణమని శిష్యులు ప్రభువును అడిగినప్పుడు, ప్రభువు ఏమంటాడంటే, దేవుని క్రియలు ఏవైతే ఉన్నాయో ఇతని యందు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్తాడు. దాని తర్వాత ప్రభువు అతన్ని స్వస్థపరిచినట్లుగా, ఆ స్వస్థత పొందిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనకు వన్ మోర్ థింగ్ అర్థం కావాల్సింది ఏంటంటే, అద్భుతాన్ని చూసిన ఒక పరిసయ్యులు అనే బ్యాచ్ ఉంటుంది. వారు ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి కానీ, ఆ స్వస్థత పొందిన వ్యక్తినే వారు క్వశ్చన్ చేస్తారు. ఇదే ఫస్ట్ మనం మొదటగా మాట్లాడుకున్నాం కదా, కళ్ళున్నా చూడలేని వారు ఎవరని అంటే ఈ పరిసయ్యులే. నేడు మనకు కూడా 2 కళ్ళున్నాయండి. ఆ కళ్ళతో మనం ఏం చూస్తున్నాం? లోక సంబంధమైన వాటినే చూస్తూ వాటినే మనం కోరుకుంటున్నాం కానీ, ఆత్మీయ వెలుగనే ఒక వెలుగును మనం పొందలేకపోతున్నాం. సో, ఆత్మీయ వెలుగు మనకు కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాలి. ఎందుకంటే అప్పుడే మనకు ఆ వెలుగు అనేది లభిస్తుంది కాబట్టి. ఎందుకంటే ఆయనే చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. సో, ఆ వెలుగును మనం ధరించుకొని ఒక స్టార్డమ్‌గా, ఒక రోల్ మోడల్‌గా ప్రభువు కొరకు ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ ఇట్టి మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.